నమస్తే అందరికీ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసిన. ఏందది? నార్వే దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ దేశం అందజేసింది. అయితే అంతకంటే ముందు రోజే నార్వేకి సంబంధించినటువంటి ఆ దేశ ప్రధాని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏమని? భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదు అని. భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదు, భారత్ చాలా పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తూ ఉంది. మరి అయినా పురస్కారం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ స్వేచ్ఛ బాగుండాలి, ప్రజల జీవన విధానం బాగుండాలి, దేశ ఆర్థిక ప్రగతి బాగుండాలి, వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధానమంత్రి అయితే అక్కడ అత్యున్నత పురస్కారం ఇవ్వాలి. కానీ అదేది జరగకుండా ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారం చాలా దేశాలు ఇచ్చినాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ఆ అత్యున్నత పురస్కారాలు అందుకోవడానికి ఓ విశ్వగురు గారు ఆ పర్యటన ప్రారంభించిండు ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశం, ఈ కథ, ఇదంతా ఆయనకు జాంతనై. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ, భారతదేశంలో 4th ఎస్టేట్స్ ఉంటాయి. ఒకటి, ఇక మనకు న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. న్యాయ వ్యవస్థలో భారతదేశం ఎక్కడుంది? 4th ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా స్వేచ్ఛలో ఎక్కడుంది? ఎగ్జిక్యూటివ్లో ఎక్కడుంది? రాజకీయ నాయకుల్లో ఎక్కడుంది? ఈ 4 స్తంభాలను చూస్తే నరేంద్ర మోడీ పచ్చి మోసం చేస్తూ భారతదేశాన్ని మరొక 10 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందో తెలుసా? పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందంటే నార్వే ప్రధాని చెప్పింది ఎగ్జాక్ట్లీ 100%. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఖతం చేసిండు. మొత్తం నేషనల్ మీడియా అంతా మోడీ గుప్పిట్లోకి అదాని అంబానీ కొని మోడీ కాళ్ళకాడ పెట్టేసారు. పత్రికా స్వేచ్ఛ విషయానికి వస్తే దాదాపు 187 దేశాలు ర్యాంకింగ్ చూస్తే భారతదేశం ర్యాంకింగు 157. అంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పతనమైందని చెప్పడానికి ఈ సంఖ్య సరిపోయి. ఇంకా 30 అయితే ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ మొత్తం పోయినటువంటి దేశంగా భారతదేశం ఉండే ప్రమాదం ఉంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదు, ఇది చేసిండు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను ఖతం చేసిండు. రెండోది, ఇదే పత్రికా స్వేచ్ఛ 2005లో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో 106వ ర్యాంకులో ఉండే. చాలా మెరుగ్గా ఉండే. ఒకేసారి 51 స్థానాలు నరేంద్ర మోడీ పాలనలో 51 స్థానాలకు ఎగబాకిపోయి పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది భారతదేశంలో. ఇది నరేంద్ర మోడీ కథ. ఒక్క పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు కదా, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నాం. వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నామని చెప్తాడు. ఇది శుద్ధ తప్పు. ఇవి నేను చెప్తున్న లెక్కలు నాయి కాదు, ప్రపంచ గణాంక సంస్థలు చెప్తున్నటువంటి లెక్క. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ కంప్లీట్ అయిపోయిన చూద్దాం. పత్రికా స్వేచ్ఛలో మన మోడీ గారు చెప్తా ఉంటారు కదా, బంగ్లాదేశ్ ఇట్లా, నేపాల్ ఇట్లా, మాల్దీవులు ఇట్లా, ఇవి చెప్తా ఉంటాడు కదా, మయన్మార్ ఇట్లా. వీటన్నిటికనికే వెనుకబడ్డది భారతదేశం పత్రికా స్వేచ్ఛలో. వెనుకబడ్డది భారతదేశం. ఇవి బంగ్లాదేశ్ మనకంటే ముందుంది, నేపాల్ ఉంది మనకంటే, మాల్దీవులు ఉంది. ఇవన్నీ మన దేశం కంటే ముందున్నాయి పత్రికా స్వేచ్ఛలో. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న దేశాలు నార్వే, ఫిన్లాండ్, స్వీడన్. ఈ దేశాలలో ముందున్నాయి. మనము 157వ స్థానం. అంటే ఈ భారతదేశంలో పత్రికలకు స్వేచ్ఛ లేదు, ప్రజల వాయిస్కి అసలు చోటే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. ఇంకా రెండో విషయం, ఇక రెండోది చూస్తే
అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు. అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకుల జాబితా తీస్తే భారత్ 91వ స్థానంలో ఉంది 187 దేశాల్లో. 91వ స్థానంలో భారతదేశం ఉందంటే సిగ్గుచేటు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవినీతి పరుల జాబితా పెరిగింది. అవినీతి పరుల జాబితా పెరిగింది. ఇంకా ఇదే కాదు, ఈ అవినీతి విషయంలో 91వ స్థానంలో ఉంటే న్యాయశాఖ అత్యంత అవినీతి కలిగిన న్యాయశాఖ జాబితా తీస్తే న్యాయశాఖ అవినీతిలో కూడా 91వ స్థానం భారత్ది. 91వ స్థానం. అత్యంత అవినీతి పరులైనటువంటి అధికారుల జాబితా తీసినా 90 పైనే ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశానికి ప్రధానంగా ఉండాల్సినటువంటి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్స్ చేసింది నరేంద్ర మోడీ. ఈ 4 పిల్లర్స్ ని కొలాప్స్ చేసి భారతదేశం ఎగిరిపోతుందని ఈ ఫేక్ గోధి మీడియా తోటి నేషనల్ మీడియా మోడీ మోకాళ్ళ కాడ మోకరిల్లినటువంటి నేషనల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తా ఉన్నారు. ఇవి గణాంకాలు, ఇవి వాస్తవాలు. భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు బాగా అర్థం చేసుకోండి. భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ. సపోజ్ ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఇంకో ఇంట్లో 2 ఉన్నారు. ఈయన కథలు చూడరు. ఇంకో ఇంట్లో 2 ఉన్నారు. 2 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? 4th లార్జెస్ట్ ఎకానమీ ఎట్లా అని చెప్తా ఉన్నాడు అంటే, మా ఇంట్లో రోజు 2 కిలోల బియ్యం వండుతామా? మా ఇంట్లో 10 మంది అంటే 3 కిలోలు వండుతాం. రోజుకు 3 కిలోల బియ్యం వండుతాం మా దగ్గర అని వీళ్ళు చెప్తా ఉంటే, వీళ్ళు మేము రోజు పావు షేర్ పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. పావు కిలో. చూసిరా, మనమే ఎక్కువ బియ్యం వండుతున్నాం, మనది లార్జెస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఇది మోసం. మొత్తం పర్ క్యాపిటా ఇన్కమ్ తీస్తే ప్రపంచ దేశాల్లో 146వ స్థానంలో ఉంది భారత్. 146వ స్థానంలో ఉంది. అంటే మనం సోమాలియాకు, ఉగాండాకు అటువంటి దేశాలకు చాలా దగ్గరలో ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ ఏలుబడి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఇదంతా. మీడియాలో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నాడు? నేషనల్ మీడియా మీద ఫైట్ చేస్తా ఉన్నాడు, మోడీకి అమ్ముడు పోయిద్దని. ఇక్కడ తెలంగాణలో ఇక్కడున్న మీడియా చేస్తుంది గదే, నేను చేస్తున్న ఫైట్ గిదే. మీడియా అబద్ధాలు చెప్తుంది, మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తా ఉంది, మీడియా డబ్బులకు లొంగిపోయి అధికార యంత్రాంగం దగ్గర లేదంటే రాజకీయ పార్టీల దగ్గర మోకరిల్లింది. మీడియా ప్రజలకు వాస్తవాలు చెప్పడాన్ని బంద్ చేసింది. అందుకోసమే పత్రికా స్వేచ్ఛ పూర్తిగా దిగజారిపోయింది దేశంలో. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా, మీరు సపోజ్ స్విట్జర్లాండ్ తీసుకోండి. స్విట్జర్లాండ్లో ప్రభుత్వము ఈ గల్లీలో రోడ్డు వేయాలంటే ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అంతా సేకరిస్తుంది. సేకరించి వెయ్యాలా వద్దా, అక్కడి మెజారిటీ ప్రజలు వేయాలి అంటేనే వేస్తుంది, లేదు అంటే రోడ్డు క్యాన్సల్. ఎందుకు? అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. నేను ప్రజల మాట పట్టించుకొని నేను గెలిచినా, నేను రోడ్ వేసేస్తా ఏమన్నా కానీ అంటే, లే మా బిడ్డ మా ఓటు మాకు వాపస్ ఇచ్చేయాలంట. రైట్ టు రీకాల్. అగో ఆ రైట్ టు రీకాల్ను ఈ తెలంగాణ గడ్డ మీద తీసుకురావాలనే కంకణం కట్టుకొని ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ట్రాన్స్పరెన్సీ కోసం. వన్స్ ఒక్కసారి అది వచ్చిందంటే రైట్ టు రీకాల్, ఈ రాష్ట్రంలో అవినీతి చేయాలన్నా, రాజకీయ నాయకుడు ఎవడన్నా
తప్పు చేయాలన్నా లాగులు దడిచిపోతాయి. ప్రజల చేతికి పవర్ఫుల్ అస్త్రం అవుతుంది రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ను తీసుకురావాలనేది తీన్మార్ మల్లన్న చాలా కాలం నుంచి పోరాడుతున్నటువంటి మాట. దాన్ని ఖచ్చితంగా నేను ఆ రైట్ టు రీకాల్ బిల్లు శాసన పరిషత్తులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది ఇక్కడ పెట్టడానికి వీల్లేదు మల్లన్న, ఇది శాసన సభలో పెట్టాలంటే నేను 2-3 ఎమ్మెల్యేలను కూడా బతిలాడిన, అన్న ఇది ప్రైవేట్ బిల్గా పెట్టండి అని అంటే వద్దన్నా వద్దు, మేము పెట్టలేము, మేము వేరే పార్టీలలో ఉన్నామని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం రావాలి. ఒక ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చుంటే సచివాలయంలో ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నాడు, ఎవరెవరు ఆయనతో భేటీ అవుతా ఉన్నారు, ఏ అంశం మీద భేటీ అవుతా ఉన్నారో సచివాలయం బయట టీవీ పెడితే ప్రజలు చూడాలి. ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట టీవీ ఉండాలి. ఈ రోజు అందుబాటులో ఉన్నాడా, ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే ఏ ఊర్లో పర్యటిస్తా ఉన్నాడు, ఎవరిని కలుస్తా ఉన్నాడు, ఏ అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాడు, లేకపోతే ఆయనను రియల్ ఎస్టేట్ నాయకులు కలుస్తా ఉన్నారా, లేదంటే దోపిడీదారులు కలుస్తా ఉన్నారు, ఇది ప్రజలకు ప్రత్యక్షంగా కనబడాలి. అటువంటి సిస్టమ్ రావాలి ఈ తెలంగాణలో. ఆ సిస్టాన్ని తెచ్చేది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, ఇంత గొప్ప గవర్నెన్స్ తీసుకురావాలన్నా, లేదంటే మారిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల చేతికి బ్రహ్మాస్త్రాలు ఇవ్వాలన్నా, పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నా అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పార్టీలకు అన్నిటికీ మీడియాలు ఉన్నాయి కాబట్టి అవి తమ మీడియాకు అనుకూలంగా నచ్చని మీడియా పైన దాడులు చేస్తూ ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే మీడియాగా భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఒకటే మాట చెప్తా ఉంది, తెలంగాణ తలరాత మారాలన్నా, తెలంగాణలో ప్రజల గోస తీరాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా ఒక ట్రాన్స్పరెన్సీ గల నాయకత్వము లేదంటే ప్రభుత్వము మీ ముందుకు రావాలన్నా అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. బల్లగుద్ది చెప్తా ఉన్నా. వీటన్నిటి వైపు ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు ఇది మా పార్టీ వచ్చింది, మా బీసీల పార్టీ వచ్చింది. మెజారిటీ ప్రజల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడే మెజారిటీ ప్రజలకు, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది క్లియర్. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మన పార్టీ. 2029లో బీసీలు ప్రభుత్వాన్ని అందుకోబోతా ఉన్నారు. ఇక్కడ అందుకోబోతున్న ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి యువతని ఆహ్వానిస్తా ఉన్నా. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం, ఎంతసేపు 5 నిమిషాలు కూడా పట్టదు ఈ కార్యక్రమం. చూసారు కదా, మాట చెప్తే 100% తీర్చాలన్నది ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణం. విషయం ఏంటంటే కొందరు వ్యక్తుల ద్వారా, కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. అటువంటి వ్యక్తుల్లో ముందు స్థానంలో ఉంటాడు మల్లన్న. విషయం ఏంటంటే నిన్న ఒక 4 రోజుల క్రితం ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్ల దగ్గర అక్కడ పోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగినరు, ఇక్కడ నీటితో చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు తాగడానికి నీళ్ళు లేవు, తర్వాత వాడుకోవడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి తీన్మార్ మల్లన్నకు మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకుంటే తీన్మార్ మల్లన్న వెంటనే స్పందించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుడు మహేష్ని పురమాయించి 4 రోజుల్లో అక్కడ బోరేయించి తర్వాత వాళ్ళకు నీటి సౌకర్యం కల్పించిండు తీన్మార్ మల్లన్న. అంటే విషయం ఏంటంటే చెప్పడం వరకు ఎవరైనా చెప్తారు నాయకులు, చాలామంది రకరకాల నాయకులు మనకు కనిపిస్తుంటారు. కానీ చెప్పిన మాటలని ఆచరణలో పెట్టేటోళ్ళు కొంతమందే ఉంటారు. ఇగో ఇక్కడ చెంగిచెర్ల 12వ డివిజన్లో తాగునీటి సమస్యతోటి చాలా ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ ప్రజలు మాకు వాటర్ సౌకర్యం కావాలంటే అక్కడ బోరేయించేసి నీటి సౌకర్యం కల్పించిండు తీన్మార్ మల్లన్న. అంటే ఇవన్నీ విషయం ఏంటంటే నాయకుడికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి, లేకపోతే అవి అనిపిస్తాయి. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఇరాన్ ఆయిల్పై అమెరికా ఆంక్షలు ఎత్తివేత అంటుంది. ఇప్పుడు ఇవాళ ఎత్తివేత అంటాడు, రేపు వచ్చి మళ్ళీ వాడిని యుద్ధం చేస్తా అంటాడు. ఆ నుంచి మాత్రం అదేది యుద్ధ ట్యాంకర్లను తీసేయడు, బాంబులను రెడీ పెట్టుకొని ఉంటాడు. ఒకసారి ఫోటో పెడతాడు, నేను దంపేస్తా, లేపేస్తా, మళ్ళా బాంబేస్తా అంటాడు.
ఈ రకరకాలు నడుస్తున్నది కథ. ట్రంప్ అంగీకరించారంటూ ఇరాన్ మీడియాలో వార్తలు వచ్చినాయి. తాత్కాలిక మినహాయింపే అంటున్నది వాషింగ్టన్. రష్యా ఆయిల్ కొనుగోలుపై మరో నెల పాటు సడలింపు. చూడు, రష్యా దగ్గర ఆయిల్ కొనాలంటే, పెట్రోల్ కొనాలన్నా, డీజిల్ కొనాలన్నా, లేకపోతే ఏది కొనాలనుకున్నా కానీ అమెరికోడు ఓకే అంటే కొనాలన్నట. ఇప్పుడు కొనాలనుకుంటే మన ఇష్టం కదా, ఎవరు కొనాలనుకుంటే, ఎవరి దగ్గర కొనాలనుకుంటే కొంటోని ఇష్టం అది. కానీ ఇక్కడ నువ్వు అమ్మాలన్నా, నువ్వు కొనాలన్నా నా ఇష్టం అంటుండ అక్కడ అమెరికా. ఆంక్షలున్నా లేకున్నా కొంటామని చెప్తుంది ఇండియా. ఎందుకంటే నీ ఆంక్ష లేదురా బాబు, మాకు అవసరం ఉన్నది కాబట్టి మేము కొనుక్కుంటాం. ఇక చూసుకో ఎట్లుంటుందో కథ. లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఫలానా తహసీల్దార్కి ఇష్టం ఉండదు అనుకో, ఓకే, ఏం చేస్తాడు దానిపైన? ఇప్పుడు 2 కేసులు వేసిరనుకో, రిట్ పిటిషన్లు ఉన్నాయి అనుకో, ఆయనకు ఒకవేళ ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలని ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఆ ఒప్పందం కథా కార్యక్రమం నడిచింది అనుకో, నడిస్తే ఏం చేస్తాడు? రిట్ పిటిషన్ ఉన్నా ఏం కాదండి, అవి రిట్ పిటిషన్ అనేటువంటి మస్తు చేస్తారు, వేసినంత మాత్రాన మేము రిజిస్ట్రేషన్ నాపాలనా అంటాడు. ఎందుకంటే ఈయనకు రిజిస్ట్రేషన్ చేయాలని ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇక ఆల్రెడీ ఒప్పందం జరిగిపోతుంది. ఒకవేళ ఈయనకు అట్లా కాకుండా రిట్ పిటిషన్ వేసినతోటే ఒప్పందం జరిగిందనుకో, దానిపైన భూమిపైన కేసు ఉన్నది, ఆ కేసు క్లియర్ అయ్యేదాకా, కోర్టులో క్లియర్ అయ్యేదాకా దీన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేయని పక్కకు పెడతాడు. అంటే ఎక్కడ పోయినా వాళ్ళదే చక్కగా ఉంటుంది. విషయం ఏంటంటే రిట్ పిటిషన్ ఉంటే, ఎన్ని రిట్ పిటిషన్లు ఉన్నా కానీ కోర్టు నుంచి తుది తీర్పు రాలేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటే ఆయనకి ఇష్టం ఉంటే. ఇష్టం లేకపోతే ఒకవేళ రిట్ పిటిషన్లతోటే ఈయనకు ఒకవేళ లాలూచి ఉందనుకో, ఒప్పందం కుదిరిందనుకో, కుదిరితే ఏం చేస్తాడు? రిట్ పిటిషన్ ఉందండి, అది కోర్టులో ఉన్నది కేసు కాబట్టి నేను ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయలేను. కాకపోతే ఏం చేస్తున్నాడు ఇక్కడ? లింక్ డాక్యుమెంట్ లేదు, బింకు డాక్యుమెంట్ లేదు, ఎవడన్నా ఏది ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి అప్పటికప్పుడు తీసుకొని పోతే దానికి తరతరాలుగా అసలు ఎవరి నుంచి ఎవరికి మారింది, ఏం కథ, దాని మొత్తం చరిత్ర తీసుకోవాలి. ఒకరి నుంచి ఎవరికి మారింది, అనువంశికంగా ఎవరికి వచ్చింది, వాళ్ళ నుంచి ఎవరు కొన్నారు, వాళ్ళ నుంచి ఇంకెవరు కొన్నారు, వాళ్ళ నుంచి ఇంకెవరు కొన్నారు. ఈ చైన్ సిస్టమ్ ఉంటే ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్లు కాకుండా, లేకపోతే ఇంకా కొంతవరకు అవకతవకలు జరగకుండా అవకాశం ఉంటుంది. కానీ ఏం చేస్తారు ఇప్పుడు? డైరెక్ట్ ఓనర్ వచ్చేసిండు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసి పడేసిన. ఇటువంటి కథలు చెప్తున్నాను అనమాట. దీంతో మొత్తం మోసం, డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, తర్వాత రకరకాలుగా అవుతున్నాయి, తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. అట్లా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు, ఆ స్థానంలో కేవలం అబ్జల్యూట్ ఓనర్ డైరెక్ట్ వచ్చేసిండు కాబట్టి నువ్వు చేసేస్తా అంటున్నాడు. ఇక ఎందుకంటే పైసలు ముడతాయి. ఇక్కడ పేరుతో సరిపెడుతున్నటువంటి సబ్ రిజిస్టార్లు డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలైనా ఇతరుల పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసేస్తారు. చార్మినార్ రిజిస్ట్రేషన్ చేయాలంటే చేసేస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే దానికి ఎంత అవుతుందో ఖర్చు అవుతుందో ఈ రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకోవాలంటాడు ఆడ భూమి ఉన్న రేటు ప్రకారం. చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఇప్పిస్తా, కావాలంటే చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు, రెడీగా ఉన్నారు మనోళ్ళు. ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేస్తున్న తహసీల్దార్లు, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్ల ఆక్రమణ, కరీంనగర్, వరంగల్లో పలు ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. కరీంనగర్, వరంగల్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నాయి ఈ కథ అంతా కూడా. ఇంటింటికి మంటిపోయాడు కదా, ఇప్పుడు ఇంటింటికి ఇనుపపోయింది, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ పోయి వచ్చింది కదా. అట్లా ఏడనైనా కానీ తహసీల్దార్లు, తర్వాత ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కథలు. మళ్ళీ మనం పోతే మొత్తం శుద్ధపూత కథలు చెప్తా ఉంటారు కొంతమంది గురించి చెప్తా ఉన్నాను నేను. 100% జరుగుతూ ఉంది. లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్లు లేకపోయినా భూములు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. కేవలం అబ్జల్యూట్ ఓనర్ పేరుతో ఇతరుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్టార్ల దందా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తాజాగా వెలుగులోకి వచ్చింది. లంచాలకు ఆశపడి అధికారులు చేస్తున్న ఈ రిజిస్ట్రేషన్ల ఆధారంగా తహసీల్దార్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్లు చేస్తూ కోట్ల రూపాయల విలువైన భూములను, ఆస్తులను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. ఈసీ, లింక్ డాక్యుమెంట్లు, లింక్ రికార్డులు పరిశీలించకుండా సాగుతున్న ఈ భూదందా అసలైన యజమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. పాపం నిజంగా ఎవరైనా పాపము భూమి ఓనర్లు ఉంటే, నిజంగా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇక ఫేక్ గార్డ్ ఏమవుతుంది? ఇప్పుడు 10 కోట్ల భూమి ఉన్నది, 10 కోట్ల భూమి ఉన్నది, అది నా భూమి కాదు. నా భూమి కాకపోతే నేనేమవుతుందో 1 కోటి రూపాయలు ఇస్తున్నావా వానికి? 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడు, ఎందుకంటే నా భూమే కాదా, నాకు చేస్తుండ్రు, రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, 1 కోటి రూపాయలు ఇస్తున్నా, ఇచ్చేస్తే ఏమవుతుంది? నాకు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు.
10 కోట్ల భూమికి లాస్ట్కి వస్తే ఇక మొత్తం బేరసారాలు చేస్తే లాస్ట్కి వస్తే సగానికి మరి 5 కోట్లు అని ఇస్తావా అంటే 5 కోట్లు ఇస్తే 4 కోట్లు లాభం. ఇప్పుడు అసలు ఓనర్ ఉన్నాడు అనుకో, నేను ₹1 ఎందుకు ఇస్తాను, నీకెందుకు ఇస్తాను, నా భూమి నాగేస్తాను, నీకెందుకు పైసలు ఇవ్వాలంటాడు కదా. అంటాడు కాబట్టి వాళ్ళకి ఇయ్యరు. ఏమని ఇస్తారంటే ఫేక్ గానికి ఇస్తాడు, ఫేక్ గాడు పైసలు ఇస్తాడు కదా. ఇంకో ఇటువంటి కథలు ఉంటాయి. ఇక్కడ చేస్తూ కోట్ల విలువైన ఆస్తులను అక్రమార్కులు కట్టబెడుతున్నారు. ఈసీ లింక్ రికార్డు పరిశీలించకుండా సాగుతున్న ఈ భూదంద అసలైన యజమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి ఉండాలి. అసలు యాక్చువల్గా ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఏం కథ, దీని హిస్టరీ ఏంది, దీని చరిత్ర ఏంది తెలుసుకోవాలి కదా. అదేం లేకుండా డైరెక్ట్ కొట్టేసుడే తప్పనిసరి. ఈ లింక్ డాక్యుమెంట్ల వివరాలను సేల్ డీడ్లోనూ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. దాని ఆధారంగానే ఒకరి నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకవేళ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే లింక్ డాక్యుమెంట్ల స్థానంలో పట్టాదారు పాస్బుక్ ఉంటుంది. ఎవరికి పట్టాదారు పాస్బుక్ వచ్చింది, తర్వాత ఇంకోవరికి మారింది, ఏం కథ, ఇదంతా కూడా తెలుసుకోవాలి. నంబర్ తప్పనిసరి వేయాలి. కానీ కొందరు సబ్ రిజిస్టార్లు ఇలాంటివేవి పట్టించుకోవడం లేదు. డబ్బులు ఇస్తే చాలు, ఇలాంటి లింక్ డాక్యుమెంట్లు అయినా లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా ఒకరి ప్రాపర్టీని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అమ్మకందారుకు ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందనే వివరాలు దగ్గర కేవలం అబ్సల్యూట్ ఓనర్ అని రాసి డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. అట్టట వేసినవరా అని చెప్పేసి పోయి అడిగినాం అనుకో, నువ్వు జబర్దస్త్ చేసి అడిగినావు అనుకో, నేను మండల మెజిస్ట్రేట్ని, నువ్వు నన్ను అడుగుతావా, చేసిన అయిపోయిన తర్వాత ఏమైందంటే నువ్వు కోర్టులో చూసుకో అంటాడు. ఇక కోర్టులకు తిరిగి 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 ఏం చేయాలో అర్థం కాక, అంటే వాడు ఫేక్ దాంతో మనం కొట్లాడాలి. ఇక కొట్లాడుతుంది, దానికి పైసలు, దానికి ఒక లాయరు, దానికి ఒక కథ, లాస్ట్కి వస్తే వాడు ఒప్పుకోపోతే ఇక ఎన్ని రోజులు తిరుగుతుంటారా నాయన, ఇంకా 10 ఏళ్ళ 5 ఏళ్ళ, ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ అని చెప్పేసి లాస్ట్కి వస్తే వానితో ఒప్పందం చేసుకోవాలి. ఏమీ లేనంతో ఒప్పుకుందం చేసుకునేటట్టు చేస్తారు వీళ్ళు. చాలామంది చేస్తున్నారు, దంద నడుస్తున్నది. ఒక దగ్గర ఒకటే రిజిస్టర్, ఒకటే సర్వే నెంబర్కి సంబంధించి, మా బొమ్మలదామర మండలంలో ఒకటే సర్వే నెంబర్కి సంబంధించి ఒకటేమో ఏది పట్టా అని చెప్పేసి పాస్బుక్లు ఇచ్చేసిండు. అదే సర్వే నెంబర్లో ఇంకొక భూమికేమో లేదు ఇది అసైన్ ల్యాండ్ అని చెప్పి సాక్షి చేసాం. అరే ఎట్లా చేస్తావు నాయన, నువ్వు చేసినావు కదా. మరి ఇప్పుడు ఏంటంటే ఒక ఎంఆర్ఓ వేసిపోతే ఇంకొక ఎంఆర్ఓ రావడం కాదు, ఇక్కడ ఆ ఎంఆర్ఓనే. ఇంకో ఇటువంటి కథలు నడుస్తుంటాయి. ఏమనంటే నువ్వు పోయి కోట్ల వయసు చూసుకో, కోట్ల వయసు చూసుకొని మనము కోట్ల కొట్లాడుతుండాలి. వాడేమో మంచిగా 4 పైసలు వేసుకొని కూర్చుంటాడు అనమాట. లింక్ డాక్యుమెంట్లు చెక్ చేశాకే రిజిస్ట్రేషన్లు చేయాలి. అసలు రూల్ ఇది. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకందారుల పేరు మీద టైటిల్ ఉందా లేదా అని సబ్ రిజిస్టార్ తప్పకుండా చూడాలి. దీంతో పాటు కనీసం ఒక లింక్ డాక్యుమెంట్ లేదా పట్టాదారు పాస్బుక్ చెక్ చేయాలి. అమ్మకందారుల పేర్లు లింక్ డాక్యుమెంట్లతో ఉన్న పేర్లతో సరిపోల్చాలి. అయితే ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా అనేది కూడా తెలుసుకునేందుకు ఈసీ కూడా చెక్ చేయాలి. ఈసీ చెక్ చేస్తే ఎవరి పేరు ఉంది, ఏం కథ, డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా, ఇదివరకు ఎవరికైనా పేరు మారిందా, ఏం కథ అని తెలుస్తుంది. 22A కూడా చెక్ చేసి అన్ని సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది అని చెప్పేసి గుమ్మి రాజకుమార్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ చెప్తున్నాడు. విషయం ఏంటంటే ఉంటుంది లెక్క. ఈ లెక్కలు ఎక్కడ కూడా పాటించరు. నేను చేసేసిన అయిపోయింది, పైసలు వచ్చినాయి కాబట్టి నేను చేసేసిన అంటాడు. నువ్వు ఏ చేసినావు బాగానే ఉందిరా బాబు, మరి అసలైన రైతు బాధపడుతున్నాడు కదా, అసలు రైతు నష్టపోతున్నాడు కదా. నువ్వు ఫేక్ దానికి తర్వాత దొంగలకు సర్దిగాడితే మరి అసలు నష్టపోతాడు కదా. ఇంకా నువ్వేమన్నా నష్టపోయేమన్నా కానీ నేనైతే నా జేబులో పైసలు పడ్డాయి, వాడికి డాక్యుమెంట్ ఆయన చేతిలో పడ్డది, ఇక పోయి కోట్ల చుట్టూ తిరగాలి అసలు. ఇటువంటి కథలు నడుస్తున్నాయి. బడాబాబులకు ఐటీ గుబులు పట్టుకుందట. బ్లాక్ మనీ టార్గెట్గా హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆపరేషన్ చేసింది. అనుమానం వస్తే చాలు 131A కింద నోటీసులు ఇస్తున్నారు. వేలాది ఫ్రీ సెర్చ్ నోటీసులతో దేశంలోనే టాప్లో ఉందట. చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్ ఐటీ వింగ్. చూసుకో, ఇదో కథ. ఇక్కడ నిన్న కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం చేసిండు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇక్కడ సతీశన్ తర్వాత ఇక్కడ కేసీ వేణుగోపాల్ ఇద్దరు పోటాపోటీగా బరిలో ఉండే. కాకపోతే అంటే సతీశన్కి ప్రజల నుంచి మంచి మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సతీశన్ కష్టపడ్డాడు అనేటువంటి పేరున్నది. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు అక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేల మద్దతు కూడా సతీశన్కే ఉండడంతో కొన్ని రోజులు ఆగి రకరకాల చర్చలు పెట్టి రకరకాలుగా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. సతీశన్ని నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో కార్యక్రమం. 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించిండ్రు గవర్నర్ అర్లేకర్. కొలువు తీరిన కొత్త కేబినెట్
14 మంది కొత్త వారికి అవకాశం లభించింది. కొత్త ఫస్ట్ ఎమ్మెల్యేలైన మంత్రి అయ్యారు. హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యాడు. అసలు యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఏఐసిసిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడో కేసీ వేణుగోపాల్కి మంచి ఫ్రెండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యే టైంలో కూడా కేసీ వేణుగోపాల్ సపోర్ట్ ఉన్నది. అయితే ఉన్నప్పటికీ కాకపోతుందంటే కేసీ వేణుగోపాల్కి అక్కడ ఎమ్మెల్యేల మద్దతు పూర్తి స్థాయిలో లేదు, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేకపోవడంతో ఆయన తప్పుకున్నాడు. హుందాగా అక్కడ వచ్చేసిండు కార్యక్రమానికి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చిండ్రు. తొలి కేబినెట్ భేటీలో మహిళలకు ఫ్రీ బస్సు, ఆశా వర్కర్కు గౌరవ వేతనం మీద ఫైల్ మీద సంతకం చేసినట్ట. మహిళలకు ఫ్రీ బస్సు అక్కడ కూడా కేరళ. ఎందుకంటే తెలంగాణలో మేము అమలు చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రచారం చేసిండు. అక్కడ 6 గ్యారెంటీలు ఇక్కడ మేము అమలు చేసినామని చెప్పిండు. సరే 6 గ్యారెంటీలు అమలు చేసిండా లేదా అంటే చేయలేదు అసలు యాక్చువల్గా పూర్తి స్థాయిలో. ఈ ఫ్రీ బస్ ఒక్కటి తప్ప మిగతా ఏది సరిగా జరగలే. అది జరగకపోయినా కానీ అక్కడ ప్రచారం చేస్తే వాళ్ళు కూడా నమ్మిండ్రు, ఓటేసిండ్రు. కాబట్టి ఫ్రీ బస్సు మీద సంతకం, అది ఫైల్ మీద సంతకం చేసిండు అక్కడ ముఖ్యమంత్రి సతీశన్. ఇక్కడ దశాబ్దం తర్వాత అధికారం చేపట్టిన యూడిఎఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చేసిండ్రు. సరే వచ్చేస్తారా, రండి 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 అన్న. ఏది ఓఆర్ఆరా? గౌరెల్లి టు భద్రాచలం. ఇటు సైడ్ రండి. ఎవరు మాట్లాడతారు? రండి ఇక్కడ రండి, సైడ్కి రండి అన్న. రండి ఇక్కడ రండి. ఏంటిది గౌరెల్లి టు భద్రాచలం? ఏంది గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు వలిగొండ మండలం వరకు 41 కిలోమీటర్ వాటితో 930p జాతీయ రహదారి నిర్మించబడుతుంది. ఓకే. దాంట్లో మాకు భూములు సేకరిస్తున్నారు. ఓకే. భూమి సేకరించడం లేదు సార్, ఇది భూ దోపిడీ లాగా భూమి గుంజుకుంటున్నారు. మాకు తరతరాలుగా ఉన్న ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న భూమిని వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ భూమి మేము సేకరిస్తున్నాము, పలానా రోడ్డుకు సేకరిస్తున్నామని గ్రామ సభలు కానీ గ్రామ ఇన్ఫర్మేషన్ కానీ మాకు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఓరల్ ఎలాంటి సమాచారం. గవర్నమెంట్ భూమి దున్నుకుంటారా మీరేమన్నా? మాది హెరిటేజ్, మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి సార్. మాది వంశపారంపర్యంగా భూమి, పట్టా భూమి. క్లియర్ గా మేము శిస్తు కూడా కడుతున్నాం. అలాంటి భూమిని ఏం చేస్తారు వాళ్ళు? డ్రోన్ సర్వే రాబందుల్లాగా మీదికెళ్ళి మా కిందికి వస్తే మేము రాత్రి మా భూమి మీరు ఎవరు బాబు అని మేము అడ్డం పోతే వాళ్ళు రాబందుల్లాగా డ్రోన్ సర్వే అని పేరు చెప్పి మొత్తం వాళ్ళు సర్వే చేసుకోవాలి. కనీసం మాట్లాడగలరు, రైతులతో మాట్లాడాలి కదా. మాది ఒక కోట్ల వాల్యూ ఉన్నది సార్ అక్కడ. వాళ్ళు 8 లక్షలు అకౌంట్ 8 లక్షలు వేస్తున్నారు అకౌంట్ ఇచ్చిన వాళ్ళు. మరి ఇలా ఎందుకు వేస్తారంటే వాళ్ళని అచ్చే ఇచ్చిండు బుచ్చే ఇచ్చిండు, నువ్వు ఎందుకు ఇస్తావు అకౌంట్, మీ అకౌంట్ ఇవ్వకుంటే మీ డబ్బులు మేము కోట్లు ఇస్తాం అని భయపడి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్. అనిల్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన భూమి ఏమైనా ఉంటే 8 లక్షల లెక్క మీరు కొనురి. ఇప్పుడు మీ భూమి పోతుంది కదా, మీ భూమి పోతే కాదు. నేను ఏమంటున్నా, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారమే ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉండు కదా, కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూమి ఉంటది కదా, ఒకవేళ ఉన్నది కదా, ఆయన కూడా ఈడున్నది, తర్వాత బెంగళూరులో కూడా ఉన్నది కదా. ఉన్న భూమిని మీరు కూడా చెప్పుర్రి, మా భూమి మేము ఇస్తామయ్యా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మనం గుంజుకుంటారు కదా, గుంజుకోరి మంచిగా ఉన్నది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి భూమి కూడా మాకు 8 లక్షల చొప్పున 7 ఉన్నా సరే, మాకు రాళ్ళు రప్పులు ఏదైనా సరే మేము తీసుకుంటారు మళ్ళీ మాట మారుస్తారా? ఇప్పుడు ఇదే ఛాలెంజ్ మాట మారుస్తారు కదా, ఉండదు కదా. అదే 8 లక్షల చొప్పున, 8 లక్షలు కాదు, 1 లక్ష ఎక్కువ. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టి గెలిచింది కాబట్టి 8 లక్షలు కాదు, 9 లక్షలు. 9 లక్షల కాడికి ఆయన భూమి కొనురు. మీరు ఆయన భూమి మీరు కూడా పైసలు ఇస్తారు కదా, సిద్ధంగా ఉంటాం, వింటారు కదా. అప్పుడు మీ భూమి ఇస్తారా? అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అది ప్రభుత్వ భూముల రేట్లు ఇప్పుడు లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమో పెంచుకోవాలంటే డబుల్ త్రిబుల్ చేసేస్తావు. అక్కడ ఇప్పుడు కోట్ల రూపాయల భూమి వలుకుతా ఉంటాయి. విషయం ఏంటంటే దాని మీద ఆధారపడుతున్నట్టు రైతులు బతుకు తెరవ దాని మీద కాదు. ఇక అటువంటి రైతుల భూమిని దాని మనం గుంజుకుంటా. నేను 2 కోట్ల వరకే భూమిని తీసుకుపోయి నేను 8 లక్షల రూపాయలకి ఇస్తా అంటే ఎట్లా ఇస్తా మరి? 1,94,092 రూపాయలు 1,92,00,000 రూపాయలు నష్టపోయి ఇస్తారా ఒక భూమి, ఒక ఎకరాని? ఒక్క గుంట 40 గుంటలకు ఒక ఎకరం అయితే మాకు ఒక గుంట పైసలు ఇచ్చి 39 గుంటలు ఉచితంగా. అక్కడ మాకు జరిగింది ఏంటి సార్ అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి అధికారి దగ్గరికి పోయి సార్ ఏదేంది ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా రౌడీలాగా గూండాలాగా గుంజుకుంటారని మేము అడిగినాం సార్. సేమ్ రేట్ ఇవ్వను. నేను ఏమంటానంటే సేమ్ రేట్ ఇయ్యి, మార్కెట్ రేట్ ఏదైతుందో
ఆ రేటుకి ఇచ్చి గుంజుకుంటే మీకు ఏం అభ్యంతరం లేదు కదా. 2 కోట్లు పోతుంది అనుకో, 2 కోట్లు మీకు ఇస్తారు. ఓకే కదా. మరి ఇంతకంటే ఏముంటది? ఇంకా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఆలోచన చేయాలి. విషయం ఏంటంటే రైతుల దగ్గర దాన్ని మనం గుంజుకుంటాం, ఎప్పుడైనా తీసుకుంటే ఎట్లుంటుంది, దానికి పరిహారం కరెక్ట్ గా ఇవ్వాలి. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా 2 కోట్ల భూమికి 8 లక్షల రూపాయలు ఇస్తారంటే వాడు ఇస్తారా బియ్యం భూమి? ఎవరన్నా ఎమ్మెల్యేలు ఒకవేళ వచ్చి మాట్లాడరు, ఎవరన్నా లేకపోతే మంత్రులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు మీ భూమి ఇస్తారా? మీకు ఉన్నాయి కదా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి కదా, బినామీల పేర్ల మీద కూడా ఉన్నాయి కదా, అంత తెలుసు మాకు, అంత కథ అంత డేటా ఉంది. ఏమంటున్నా ఇస్తారా మరి మీరు? ఇప్పుడు వాళ్ళకేం పరిహారం సరిగ్గా ఇయ్యరు, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా గుంజుకుంటారు. 40 నుంచి 50 లక్షల మధ్యన ట్రిపుల్ ఆర్కి ఇస్తారు. మాకు 8 లక్షలు ఇస్తా అంటారు. మేము ఎమ్మెల్యేని ఫస్ట్ ఎంపీ ఇప్పుడు ఉన్నారు కదా సార్ గవర్నమెంట్ భూమి అయితే కాదుగా, పట్టా భూమి తరతరాలు వచ్చిన మీదే. మాకు వంశపారంపర్యం వస్తున్న ల్యాండ్ సార్ అవి. గవర్నమెంట్ భూమి అయితే 1 రూపాయి కూడా మాకు చూసారు కదా ఇప్పుడు న్యాయం ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా చూడదు కథ. ఎంత ఘోరం అంటే పట్టా భూములు దాని మీదనే బతుకుతున్న రైతులు మా భూములు దాని ఇచ్చేసి గుంజుకుంటా అంటే ఎట్లా గుంజుకొని ఇస్తారు? నేను ఏమంటానంటే ప్రభుత్వ వాల్యుయేషన్ కాదు, ప్రభుత్వ వాల్యుయేషన్ ప్రకారం ఇస్తాను అనుకుంటే మీ భూములు ఇయ్యి. మరి అదే ఇప్పుడు ఏమంటారంటే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రి ఆయన స్పందించలే, అనిల్ రెడ్డికి అడుగు ఆయన స్పందించలే, చౌటుప్పలు అడిగిపోయిన ఆర్డీ ఆఫీస్ కి అడిగిపోయిన ఆయన స్పందించలే, ఎంఆర్ఓ స్పందిస్తలేడు, ఎవ్వరు స్పందిస్తలేరు సార్. 3 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మీద తిరుగుతున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే దగ్గర ఎంపీ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్ మంత్రులు కూడా ఉన్నారు, ఇప్పుడు 2-3 మంత్రులు ఉన్నారు మంత్రి దగ్గర పోతే ఇంట్లోకి రాని సార్. మేము ఇట్లా మా బాధ ఉన్న సార్, మీరు సంబంధిత రోడ్డు రవాణా శాఖ మంత్రి కదా, మాకు కొంచెం ఇట్లా అన్యాయంగా దుర్మార్గంగా ల్యాండ్ గుంజుకుంటారు సార్. ఒకసారి మేము బంజారాస్ కోమటిరెడ్డి గారు ఆయన సరే పాపం ఏంటంటే ఆడిచ్చిన సరే నల్గొండలు ఇచ్చినా ఓకే కదా, ఎక్కడిచ్చినా తీసుకుంటారు 8 లక్షలు ఎక్కడిచ్చినా తీసుకుంటారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి మీ భూమి మీదనే ఏమైనా భూమి ఉంటే మీదో లేకపోతే ఇంకో మన పక్క ఎమ్మెల్యేని 3-4 సార్లు కలిసాం సార్. ఈ చెవులకి కలెక్టర్ దగ్గర పోతే మమ్మల్ని రైతుల్లాగా చూడండి సార్, వట్టి బిచ్చగల లెక్క చూస్తారు. ఆయన భూమి పోతే తెలుస్తుంది. మాకేమంటారు సార్ అంటే ఇక్కడ పోయినాక మీరు ఎందుకు తిరుగుతూరు పని లేక మీరు ఆర్బిట్రేషన్ వేసుకోరు అంటారు సార్. ఆర్బిట్రేషన్ కేసు వేసుకోమంటే మాకు రైతులకు సాధ్యమా సార్? నేను ఏమంటున్నా ఇప్పుడు ఇందాక చూసినాం కదా, ఇప్పుడు ఎంఆర్ఓలు ఏం చేస్తారు, నా భూమిని నీకు వేసి పడేస్తాను, నా భూమిని నీకు వేసిన తర్వాత నేను పైసలు పెట్టుకుని లారీ పెట్టుకుని కొట్లాడలేక చచ్చిపోయి లాస్ట్ ఎంతలో కొత్త చేసేసేయని నడిమికి ఈ 4 రోజులు అయితే అది కూడా మళ్ళీ ఇట్లా అంటారు, అది కూడా రోడ్ అవసరం ఉంటుంది కదా. అట్లా అంటే ఏమంటారంటే అభివృద్ధిని అడ్డుకుంటారా, రోడ్లు లేకుండా చేస్తారా, రోడ్లు ఉండొద్దా, మంచిగా రోడ్లు ఉండొద్దు అని ఎవరు కోరుకుంటలేరు. కాకపోతే ఏంటంటే వాళ్లకు కావాల్సినటువంటి పరిహారం ఏదైతే త్రిపులార్కి ఎట్లయితే ఇచ్చిండ్రో, నష్టపరిహారం ఎట్లయితే ఇచ్చిండ్రో 100% ఆ రకంగా త్రిపులార్కి ఇచ్చిన పరిహారం కూడా సరిపోదు యాక్చువల్ గా, భూమి రేట్ల సగం కూడా కాదు, కానీ అట్లయినా సరే ఇస్తా అంటారు, త్యాగం చేస్తాడు. కాబట్టి ప్రభుత్వం 1000% దీని మీద ఆలోచన చేయాలి. చేసేసి ఇష్టం వచ్చినట్టు మేము గుంజుకుంటాం అట్లా అంటే ఓడి ఊపుకునే ప్రసక్తి లేదు, ఇది పరిస్థితి కాదు ఇది. కాబట్టి సరైనటువంటి పరిహారం ఇచ్చి 100% భూమిని మీరు యాక్విజిషన్ చేసుకోవచ్చు. అభివృద్ధికి ఎవరు అడ్డంకి ఏం కాదు, రైతులు కూడా చెప్తున్నారు మేము అడ్డంకి ఏం కాదు. కాకపోతే ఏంటంటే సరైనటువంటి పరిహారం ఒకటి ఎలగొడతా అంటే ఎట్లా నడుస్తుంది కథ, ఇంతేనా? మనం ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే మీ దగ్గర గవర్నమెంట్ వాల్యూ 2 lakhs ఉంది, 2 అంతులు ఎక్కువ ఇస్తాం, 6 lakhs ఇస్తామంటారు సార్. అంటే మీరు ఎందుకంటారు సార్ అంటే మీరు ట్రాన్సాక్షన్ ఎందుకు చేసుకోవాలి, మీరు అమ్మడం కొనలేదు. మేము రైతులు మా కన్న తల్లి లాంటి నేలమాత మేము తల్లిని అమ్ముకుంటామా సార్? అంటే మేము రియల్ ఎస్టేట్ బ్రోకర్ బతికేది భూమి మాకు జీవనాధారమా సార్? మేము కొన్నది కాదు సార్, మందిని ముంచి కొన్నది కాదు. మేము తరతరాల గురించి కాపాడుకుంటే మా పెద్దలు మా చేతులు పెడితే వీళ్ళు రాబందులాగా వాళ్ళు సంఘం పొద్దుటూరు ఎద్దులగూడెం రేపాక మల్లెపల్లి ఒలిగొండ లోతుకుంటా ఒక్క ఏ ఆఫీసర్ గాని ఏ ఎమ్మెల్యే గాని దీని గురించి స్పందన ఒక్క రాజకీయ ఇంటికైనా కూర్చురా చేస్తున్నాం. ఎమ్మెల్యే కోట్ వేసి రాయలేదా? బాధ్యత ఉన్నదా లేదా? అప్పుడు చెప్పండి నీకు అండగా నిలబడతా, మీకు అండగా నిలబడతా, మీకు నేను సరి అయిన నష్టపరిహారం తెలిసేదాకా నిలబడతాను. అప్పుడేమో అర్జున్ లాగా మాట్లాడి ఇప్పుడు ఉత్తర కుమార్ డైలాగ్ కొడుతుంది. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రానియాడు, సర్పంచ్ కూడా వాళ్ళ తమ్మినే దాని గురించి ఏం పట్టించుకుంటలేదు. కాబట్టి ఎమ్మెల్యే గాని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా మంత్రులు కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కానీ
తర్వాత ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా 8 లక్షలకు ఎకరా కొనుక్కుంటాడు. 8 లక్షలకు ఎకరా నిప్పిస్తావా? ఇక్కడ ఏడా ములుగులో కూడా దొరకలేదు, ములుగు జిల్లాలో కూడా దొరకలేదు. ఇక్కడ మొత్తం ఆదివాసీ ప్రాంతాలలో కూడా 8 లక్షలకు ఎకరా చిట్టడిలో దొరకలేదు. కాబట్టి ఇవన్నీ కాదు లెక్క. త్రిపుల్ ప్రకారం ఎట్లయితే ఇచ్చిండ్రో, పరిహారం ఇచ్చిండ్రో, ఆ త్రిపుల్ ఇచ్చింది అప్పుడు ఇచ్చిండ్రు, అయినా కానీ అదే పరిహారం ఇచ్చినా సరే అని చెప్పేసి రైతులు అంటారు. కాబట్టి 1000% అది ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎమ్మెల్యే ఒకవేళ మీరు ఆ పని చేయరు, మీరు ఒకసారి పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి మీ భూమి ఉన్నది కదా సార్, మాకు పైసలు ఏమొద్దు కానీ మా భూమి ఎంత పోతుంది, మీ భూమి ఎంత ఇచ్చేసేయని చెప్పు, సెట్ అయిపోతుంది లెక్క. అవసరం లేదు కదా. సరేనా, కూర్చోండి మాట్లాడదాం. తప్పకుండా నేను ఏమంటారంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, 100% తీసుకోవాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత. రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్ట్ ఇస్తాం. తిరిగి 45 ఎకరాలు ఇళ్లకు 40 లక్షలు ఇస్తామని. అరే అన్యాయం కాదు సార్, ఇల్లు నా బిడ్డ పెళ్లి చేస్తే ₹1 అంత ధర వస్తే ఇయ్యలే. ఇప్పుడు అది 10 లక్షలు ఇస్తా, 12 లక్షలు ఇస్తా అంటే చూడు ఎంత దారుణం. కాబట్టి కూర్చొని మనం మాట్లాడదాం. లేదు అర్థమైంది. పాపం తగ్గుతారా అసలు వాళ్ళ రైతుల ఉసురు ముట్టి. కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. మైక్ అక్కడ ఆయనకి చూసారు కదా, ఇక్కడ రోడ్ వేస్తా అంటారంట. రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది కానీ మరి రోడ్ వేస్తే మా భూమిలో సంగతి ఏంది, అభివృద్ధి అని చెప్తున్నారు కానీ సరైనటువంటి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు వాళ్ళు. మేము భూములు ఇవ్వము, అట్లెట్లయితుంది ఇట్లెట్లయితే అని కూడా అంటలేరు వాళ్ళు. క్లియర్గా మేము రోడ్ వేస్తే మేము భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే ఏంటంటే సరైన పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. న్యాయమైన డిమాండ్, లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రుల్లో భూమి ఇరు మీరు. ఇంకో ఇట్లా కథ నడుస్తుంది చూడు. ఇక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ సిరిసిల్లలో బీఆర్ఎస్ ధర్నా చేసింది. ఇక బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థులు మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలంటూ బీజేపీ మళ్ళా కౌంటర్ ఆందోళన చేస్తూ ఉంది. ఇరు వర్గాల మధ్య తోపులాట, చెప్పులతో దాడి, పోలీసులు లాఠీచార్జ్. బండి సంజయ్ రాజీనామా చేయాలనుకుంటే మీరు ఫస్ట్ అప్పుడు రాజీనామా చేసేవాడి అన్న రామన్న. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత అప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నది, తర్వాత మీ కుటుంబ సభ్యురాలు. కాబట్టి అప్పుడు ఆమె లిక్కర్ కేసులో ఉన్నప్పుడు, మరి ఆమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా, నువ్వు తర్వాత ఎవరు కేసీఆర్ ఇద్దరు కూడా మీరు రాజీనామా చేసేవాళ్ళు. మరి అప్పుడెందుకు చేయలేదు? చేయాల్సిందే కదా. మీకు కూడా ఒక న్యాయం, ఇప్పుడు ఇంకొకరికి ఒక న్యాయం ఉండదు కదా. అట్లా వేసి మాట్లాడితే మీరు కరెక్ట్గా ఉంటుండే. మీరు అయితేనే మంచిగా చక్కగా ఉండాలి, ఇక అయితేనే గట్టి ఉండాలి లెక్క. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఇక చెప్పులతో దాడి, పోలీసులు లాఠీచార్జ్ చేసింది సిరిసిల్ల. ఇక ప్లే ఆఫ్స్లో సన్ రైజర్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది. చేజింగ్లో ఇషాన్ కిషన్ 70, తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 47 చెలరేగడంతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. డేవ్లాడ్ బ్రెవిన్ 44, కార్తిక్ శర్మ 32 రాణించారు. తర్వాత హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 రన్స్ చేసి గెలిచింది. 16 పాయింట్లతో రెండో ప్లేస్లో ఉన్నటువంటి గుజరాత్ కూడా నాకౌట్కు అర్హత సాధించిందట. మొత్తం మీద ఇప్పుడు మరి ఏమవుతుంది ఫైనల్స్లో కథ కార్ఖానా, ఫైనల్స్ ఏమవుతుంది ఏం కథ అనేది మరి చూడాలి. దానిపైన మన బుల్లెట్ ట్రైన్ ఇదేనట. ఏది మా మోడల్ విడుదల చేసింది నిన్న. భారత మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫోటోను రైల్వే శాఖ సోమవారం రిలీజ్ చేసింది. వైట్ ఆరెంజ్ కలర్ అంటే మరి కేంద్రంలో బీజేపీ ఉందని పెట్టిరేమో. వైట్ ఆరెంజ్ కలర్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ను అధికారులు ప్రదర్శించారు. జపాన్ సాంకేతికత, ఆర్థిక సాయంతో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ముంబై, అహ్మదాబాద్ సిటీలను కలుపునుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బుల్లెట్ ట్రైన్ వస్తుంట చాలా స్పీడ్ ఉంటుంది, మామూలుగా కాదు. ఇక టెంపోను ఢీకొట్టిన ట్రక్, 13 మంది స్పాట్ డెడ్. మహారాష్ట్రలోని ఫాల్గర్లో దారుణం జరిగింది. విషయం ఏంటంటే మొత్తం కూడా ఇది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇష్టం వచ్చిన స్పీడ్ పోతూ ఉంటాయి బండ్లు. లేకపోతే మందు దాగి డ్రైవింగ్ చేస్తుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోరు, తర్వాత ఎక్కువ మందిని ఎక్కించుకుంటారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. దీంతో మొత్తం కూడా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం, 20 మందికి గాయాలైన, పలువురి పరిస్థితి సీరియస్గా ఉన్నది. ఇక టెంపోను డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకెళ్లడమే కారణమంట దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని మోడీ. ఇటు 5 లక్షల పరిహారం ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. 5 లక్షల పరిహారం ప్రకటించారు కానీ పానాలు వస్తాయా మళ్ళా? స్టూడెంట్ల డేటా అమ్ముకుంటున్నారట ఎవరు? ఈ లంగ కొడుకులు కొంతమంది. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు 10th క్లాస్లో స్కూల్లో ఉన్నటువంటి ఇంటర్కి వస్తారు కదా, 10th పాస్ అవుతుంటారు కదా, 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు, ఆ పిల్లల వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం కథ అనే వివరాలు అన్నీ కూడా ఈ స్కూల్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంటర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఇట్లా మొత్తం కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి డాటా, స్కూల్లో కాదు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి డాటాను అమ్ముకుంటారంటే కొంతమంది లంగా కొడుకులు. దీంతో రకరకాలుగా ఇక మా కాలేజీలో వేయరండి, మా కాలేజీలో వేయరండి అని 50 ఫోన్లు వస్తాయి. ఇదేందో అర్థం కాదు. అట్లా రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు తల్లిదండ్రులు. దీంతో ఇదే కాదు, సైబర్ క్రైమ్ కూడా జరుగుతుంది దీంతో. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల దందా, స్టూడెంట్స్ పేరెంట్స్ పేరు, ఊరు, ఫోన్ నెంబర్లతో సహా ప్రైవేట్ కాలేజీలకు సేల్ చేస్తున్నట. అడ్మిషన్ల పేరుతో స్థానిక ఇతర రాష్ట్రాల కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. రోజుకు 20 నుంచి 50 కాల్స్ వస్తున్నాయట. వ్యక్తిగత వివరాలు లీక్పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తారు. అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లు విశ్రాంతి లేకుండా మోగుతున్నాయి. 10th ఇంటర్ పరీక్షలు ముగడమే ఆలస్యం. ఇక కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల వ్యక్తిగత వివరాలను అంగట్లు సరుకులాగా మార్చి అడ్మిషన్ల దందాకు సహకరిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల పేర్లు, ఊరు, ఫోన్ నెంబర్లు ప్రైవేట్ యూనివర్సిటీలు, కన్సల్టెన్సీల చేతుల్లోకి పెట్టేస్తున్నారట. దీంతో మొత్తం ఆగమాగం జగన్నాథం కథ. ఇక ఎండమంట ఉక్కపోత దారుణంగా ఉంది. ఎండలు నిజంగా చెప్పాలంటే అసలు పరిస్థితి బాగాలేదు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు. తప్పనిసరి పరిస్థితి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే అసలు పరిస్థితులు బాగాలేవు. 45 డిగ్రీలు, 46 డిగ్రీలు, ఇప్పుడు రేపు 47, 48 డిగ్రీలు కూడా అవుతుందంట. కాబట్టి 10 రోజుల పాటు, ఒక వారం రోజులైతే బాగా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మనము ఏం కాదులే అని చెప్పేసి బయటకు వెళ్తే చాలామంది ఒడవ దెబ్బతో చనిపోతారు పాపం. నిన్న 4 చనిపోయారు రాష్ట్రంలోనే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృద్ధులని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకు అంటే అందరికి ఎవరైనా కానీ వడదెబ్బ తాకొద్దు అంటే పండ్ల రసాలు కానీ, లేకపోతే వాటర్ కానీ, ఇటు నిమ్మరసం కానీ, లేకపోతే ఇక్కడ ఏది మజ్జిగ కానీ, ఇంకేదైనా లిక్విడ్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి దానిపైన కొంతవరకు కాదు గట్టిగా దృష్టి పెట్టాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు, హీట్ వేవ్స్. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 46.6 డిగ్రీలట. కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలోని 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా రికార్డ్ అయింది. 42 డిగ్రీలు మామూలు ఉండదు లెక్క. ఇక ఫీల్ లైక్ టెంపరేచర్లు మాత్రం 45 డిగ్రీలుగా ఉన్నట్టుగా చెప్తున్నాయంట రిపోర్ట్స్. రాష్ట్రంలో ఎండ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండ మంట సాయంత్రం 7 దాకా తగ్గడం లేదు. అసలు యాక్చువల్గా సాయంత్రం అయిందంటే 5 అయిందంటే కూల్ కావాలి. అప్పుడు 5 కూడా అవుతుంది, 7 గంటల దాకా ఉంటుంది కథ వేడి. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సోమవారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇక అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పుచ్చర్లలో 45.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 45 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా ములుగులో 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీళ్ళ దగ్గరనే కాదు, మొత్తం అంతటా దారుణంగా ఉంది పరిస్థితి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లు కొట్టొద్దు అని చెప్పేసి ఒకటి నిర్ణయం తీసుకుంటారు. కాసు బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి వాడు దుర్మార్గుడు, వాడు నరరూప రాక్షసుడు, వాడు వేస్ట్ ఫెలో, వాడు చరిత్రలో తెలంగాణకు సంబంధించి ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు, వాడు
వాని పేరుతో ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళు అవుతున్నాక కూడా వాడి పేరుతో కేబీఆర్ పార్క్ అని చెప్పేసి వాడు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 1969 ప్రాంతంలో అక్కడ ఏది ఈ జిల్లాల నుంచి రాయలసీమ జిల్లాల నుంచి రౌడీలని గుండాలని తెచ్చేసి చాలామందిని పొట్టన పెట్టుకుంటూ చంపేసిండ్రు. పోలీసుల కాల్పులని చెప్పిండ్రు, లేకపోతే ఇంకా వేరే అని చెప్పిండ్రు, కానీ చాలామందిని పొట్టన పెట్టుకుని చంపేసిండు వీడు. అటువంటి తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు వాడు. ఎవడు ఇక్కడ కేబీఆర్ అంటాడు, కాసు బ్రహ్మానందరెడ్డి. ఇంకా వాని పేరు మీద పార్క్ పెట్టిండు. అందుకనే తీన్మాన్ మల్లన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ కేబీఆర్ పార్క్ కాదురా నాయన, ఇది ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ అని పెట్టాలి. ఆయనకు ఘనమైన నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఏది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పార్క్ ఉన్నది. వందలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పార్కుకు సంబంధించి వాడి పేరు పెట్టుకున్నాం మనం. కాబట్టి ఈ పార్క్ పేరుని నిజంగా కూడా ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ పేరు పెడితే మంచిగా ఉంటుంది. కాబట్టి దాని మీద ఆలోచన చేయాలి ప్రభుత్వం. 12 ఏళ్ళ మరి ఇంకా కూడా ఎవరినో మోసుకుంటూ కూర్చుంటే మరి కరెక్ట్ అవుతుందా లెక్క? వాడు మళ్ళీ నిజంగా ఏమైనా మంచివాడు అంటే లంగ కొడుకు వాడు, దొంగ వాడు, వేస్ట్ ఫెలో. అక్కడ ఉన్న చెట్లు కొట్టొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట. ఈఎస్జెడ్ పరిధిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రోడ్డు విస్తరణ పనులపైన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసిండ్రు. మొత్తం మీద కాసు బ్రహ్మానందరెడ్డి, వీడి పేరే కేబీఆర్ అంటారు. వీడిని దొంగ, వీడు వేస్ట్ ఫెలో. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిండు, వాడి పేరు మీద పెట్టి పార్కు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన తీసేయాలి, ఎందుకని ఆయన ఇంటి వెనుకనే ఆఫీస్ ముందరనే ఏది కేబీఆర్ పార్క్ ఉన్నది. తెలంగాణ భవన్ ముందరనే ఇక్కడే కనిపిస్తుంది. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో చెట్లను నరికేయొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రధానంగా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లను నరికివేయడంపై స్టే విధించింది. పార్కు పర్యావరణ ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవ బఫర్ జోన్ అయిన 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చెట్ల నరికివేత చేపట్టొద్దని పేర్కొన్నది. తక్షణమే ఆ పనులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు, నిబంధన ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లను నరకడాన్ని సవాల్ చేస్తూ పర్యావరణ కార్యకర్త కాజల్ మహేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పార్క్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ లేకుండా నిర్మాణ పనులు చేపట్టిందని పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఈ పిటిషన్పై తక్షణ జోక్యం చేసుకోవాలని, చెట్లు నరికివేతను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై పిటిషనర్ కాజల్ మహేశ్వరి ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల చెట్లు కొట్టొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది. సరే, చెట్లు కొట్టొద్దు, ఇది మంచిగా ఉన్నది, ఎంత బాగానే ఉన్నది, కానీ ప్రభుత్వం ఇప్పటికైనా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిర్ణయం తీసుకోవాలి. ఆ పార్క్ పేరు వాడి పేరు పెట్టుడు ఎందుకు? వాడు దుర్మార్గుడు, వాడు నర్రూప రాక్షసుడు, చాలా మందిని పొట్టన పెట్టుకున్నాడు, చంపించాడు. ఆరోపణలు ఉన్నాయి వాని మీద. తెలంగాణ ఉద్యమం చేస్తే అప్పుడు 1969 ప్రాంతంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని 6 ఏళ్ల బిడ్డను చంపింది తల్లి అంట. ఇది తల్లి అసలు యాక్చువల్గా రాక్షస. ఇది వాటర్ ట్యాంక్లోకి తోసి పైకప్పు బిగించిందంట. ప్రమాదవశాత్తు వాడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందంట అక్క. మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. పిల్లని చంపుకుందంటే ఇక తల్లి లేకపోతే అది ఇంకేమన్నా తెలియదు. ఇగో సూర్యుడి తాపానికి మొత్తం ఈ ఎండ కొడుతుంటే ఏం చేయాలని అర్థం కాక హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడే ఛత్రి పట్టుకున్నాడు, గొడుగు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. అందేర్ నగరి చౌపట్ పాలన అని చెప్పేసి ఒకటి ప్రత్యేక కథనం వేసింది. ఏపీ గుప్పిట్లో తెలంగాణ సర్కార్, తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణంపై వార్తా కథనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో
రిజైండర్ ఇచ్చిరట. హతవిధి అని చెప్పేసి పరిపాలనాపరమైన పొరపాట లేక ఉన్న పరిస్థితికి నిదర్శనమా? 12 ఏళ్లైనా పరాయి పాలనలోనే తెలంగాణ అధికార యంత్రాంగంలో మార్పు రాని వైనం. సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు, తర్వాత R&B చీఫ్ ఇంజనీర్ లేక గుడ్డిగా ఫార్వర్డ్ చేసిన INPR అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చూడు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇట్లా పెట్టింది లేక. ఏం మనుషులు ఉన్నారు నాయన? 12 ఏళ్ళు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ పేరుతోటి ఇట్లా, ఇదో కథ. ఇదేం చోద్యం అని చెప్పేసి పరాయి పాలనలోనే ఉన్నామని. ఈ వివాదంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారిక స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రభుత్వ రికార్డుల ప్రకారం జి రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర R&B చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన కార్యాలయం ఎర్రమంజిల్లోని R&B ప్రధాన కార్యాలయంలో ఉంది. తెలంగాణ R&B వ్యవహారాల్లో ఆయన కీలక పాత్రధారి. అంటే ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఒక కీలక అధికారి అయినప్పటికీ ఈ లేఖకు వాడినటువంటి లెటర్ హెడ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉందట. ఏం మనుషులు ఉన్నారని ఆయన అసలు మీరు ఏందో అర్థమవుతలేదు. పోవాలంటే ఆంధ్రప్రదేశ్ పో, మరి నీకు మంచిగా అనిపిస్తే ఆంధ్రప్రదేశ్ పోరాదు. ఇక్కడ ఏడుండి మళ్ళీ అదేంత పరిశాన్. ఇంకా అంతా దుష్ప్రచారం. భగీరథ్ కేసులో బీఆర్ఎస్ అతిగా వ్యవహరిస్తుంది. కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేసింది. బీఆర్ఎస్ పాలనలో అనేక ఘటనలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. అప్పుడు మీరు రాజీనామా చేశారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. అప్పుడు కవిత కేసు విషయంలో మరి అప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రాజీనామా చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేయాలని చెప్పేసి అంటున్నాడు రామచంద్రరావు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, సిరిసిల్లలో లడాయి రణరంగంగా నేతన్న చౌరస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ బీజేపీ శ్రేణులు. పరస్పరం చెప్పులతో దాడులకు దిగిన ఇరు పార్టీల శ్రేణులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టాడు పోలీసులు. లారీలు రాక ధాన్యం పోక లారీలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కిండ్రు అన్నదాతలు. మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారంలో రాస్తారోకో చేసిండ్రు. నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మహాధరణ ఇంకా కూడా నడుస్తున్నాయి. మేము మొత్తం అంతా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నది అట్లా అని చెప్పేసి మంత్రులు వచ్చి చెప్తున్నారు. ఏడ సెట్ అయింది మరి ఆందోళన లేనిది? చూసుకోరు ఒకసారి. కేరళ సీఎం కొత్త సీఎంగా సతీశన్, ప్రమాణం చేయించిన గవర్నర్ అర్లేకర్, కేబినెట్లో 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇగో ఎంత దారుణం అంటే, అప్పిచ్చిన వారి హత్య. మొయినాబాద్ జంట హత్య కేసులో ఘోరాలు. మొత్తం 8 మందిని చంపేందుకు నిందితులు ప్లాన్ చేసిరట. పిలిచిన చోటికి వెళ్ళక ప్రాణాలు దక్కించుకున్నాడు. పిలిచిన వాళ్ళు ఎవరైతే పోయిన వాళ్ళని చంపేసిరట. ఒక వేస్ట్ ఫెలో. ఆరుగురు ప్రాణాలు దక్కించుకున్నారు. తాండూరు పోలీస్ స్టేషన్కు క్యూ కట్టిండ్రు బాధితులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన జంట హత్యల ఉదంతం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తుంది. కేవలం అప్పులు ఎగ్గొట్టడమే కాకుండా అప్పులు ఇచ్చిన వారిని శాశ్వతంగా మట్టుబెట్టడమే లక్ష్యంగా కరీమా బేగం దంపతులు ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే 2 మహిళలను అంతమొందించిన ఈ ముఠా మరో 6 మహిళలను కూడా చంపాలని చూసిండ్రు. వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ప్రాణాలు దక్కినాయట. పోయిన వాళ్ళ అప్పిచ్చిన పాపానికి మళ్ళీ మా అప్పు మాకు అంటే డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే తీసుకొని చంపేసిరట. ఎంత దారుణం ఉంది. మనుషులా లేకపోతే ఇంకేముందో అర్థమవుతలేదు వాళ్ళు. ఇక సంతానోత్పత్తికి స్మార్ట్ ఫోన్ ముప్పు అంట. చాలామంది మొత్తం కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు. తర్వాత రాత్రిపూట కూడా పక్కలు వేసుకొని పడుకుంటారు, అంటే పక్కకు పెట్టుకుంటారు దాన్ని. దీనివల్ల చాలా ఇబ్బంది ఉందంట. కాబట్టి ఇక ఆడవారికి కానీ మగవారికి కానీ సంతానోత్పత్తికి సంబంధించి సమస్యలు వస్తున్నాయంట. కాబట్టి ఫోన్కి కొంతవరకు దూరంగా ఉంటే మంచిది. అత్యవసరం అయితే దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే కొంత దూరంగా ఉండాలి. కాకపోతే కొంత దూరంగా ఉంటేనేమో నడుస్తట్లేదు పరిస్థితి, అదో బాధ ఉంది. ఇక పురుషుల్లో స్మెర్ కౌంట్ తగ్గడం, మహిళల్లో అండం విడుదల సమస్య వస్తుందంట. అంతర్జాతీయంగా పడిపోతున్న జనాల రేటు ఆసియా, యూరోప్ దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయట. ఏది ఫోన్ తోటి. మా స్టడీ మెటీరియల్ నుంచే 180 ప్రశ్నలు వచ్చినాయని చెప్పి నిరూపించాడట. ఎవడు? నీట్ పరీక్షకు సంబంధించి. ఎందుకంటే పేపర్ లీక్ చేసుకొచ్చారు. తర్వాత మా మెటీరియల్ ఇచ్చినాం కదా, దాంట్లో నుంచి వచ్చిన ప్రశ్నలని. నిరూపణ కావాలంటే ఇప్పుడే చూపిస్తా. నాసిక్ ఆర్సీసీ డైరెక్టర్ శివరాజ్ వ్యాఖ్యలు. ఓ వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిరు. మొబైల్లో లీక్ అయిన ప్రశ్నపత్రం గుర్తించిండ్రు. ల్యాప్టాప్ తర్వాత గాడ్జెట్స్తో పాటు
ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట. చూసుకోగా కాళేశ్వరానికి సరికొత్త శోభ, వేగంగా సాగుతున్న పుష్కర ఏర్పాట్లు. ఎందుకంటే వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి, గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా బాసరా, అటు భద్రాచలం, ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంచె పుష్కరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మెట్రో రద్దీకి చెక్, 60 కొత్త కోచ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందంటే, ఎందుకంటే సరిపోతలేదు. మెట్రో ఎక్కితే ధనమని ఫుల్ అయిపోతున్నారు, ఏది వచ్చినా కానీ ధనాదన్ ఫుల్ అయిపోతున్నారు. కాబట్టి ఇంకా కొన్ని కోచ్లు పెంచితే, కొన్ని ఇంకా డబ్బాలు పెంచితే ఇంకెక్కువ మంది పోవచ్చు అని చెప్పేసి భావిస్తుందంట ప్రభుత్వం. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా చేయాలి, అవసరం కూడా. బెంగళూరులోని BEML కంపెనీతో ఒప్పందానికి రంగం సిద్ధమైంది. 15 నెలల్లో కోచ్ల సరఫరాకు సంస్థ హామీ ఇచ్చిందట. ప్రయాణికులకు లభించనున్న భారీ ఊరట కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం కూర్చొని పోయే పరిస్థితి కూడా ఉండదు. మెట్రోలో పోతే మొత్తం నిలబడి కూడా పోతారు, అట్లనే పోతారు. ఎందుకంటే తొందరగా పోతాం కాబట్టి, చేరుకుంటారు కాబట్టి గమ్యానికి. మాట ఇచ్చిండు, అమలు చేసిండు ఎవరు? తీన్మార్ మల్లన్న. చెంగిచెర్ల 12వ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చిన తీన్మార్ మల్లన్న. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. మల్లన్న ఆదేశాల మేరకు డివిజన్లో బోరు వేయించిన టీఆర్పీ నేత మహేష్. ఇక టీఆర్పీ చీఫ్ ఆ తర్వాత ఇక్కడ మహేష్కు డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు చెప్పిండ్రు. బోరు వేసి నీళ్ళు వచ్చినాయి. ఇంకో నిన్న మోటార్ ఆన్ చేసిండ్రు. నాలుగు రోజులల్లో బోరు వేపించేసి నీటి సరఫరా అక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడనే చెంగిచెర్ల దగ్గర. ఇక ఏతల రేవంత్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. బిల్డప్ మాటలకు బాపు, మాటల మంత్రి కూడా అతి విశ్వాస చక్రవర్త అని చెప్పేసి వేసింది. ఆశకు హద్దు లేదు, మాటలకు అడ్డు లేదు. ఎందుకంటే 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పిండు. ఇది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్సా అర్థమవుతలేదు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కథనం వచ్చింది. ముందుంది ముసళ్ళ పండుగ, ఆశకు అడ్డు లేదు, మాటకు అడ్డు లేదు. ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడే 2034 లెక్కలా. ఢిల్లీపై కన్ను, గల్లీలో బిల్డప్, గాల్లో మేడలు, ఢిల్లీలో కుర్చీలు. రేవంత్ రెడ్డి పగటి కలల వేట, మాటల్లో మహారాజు, లెక్కల్లో అవిశ్వాసం, అతి విశ్వాసం. రేవంత్ 10 ఏళ్ల సీఎం, ఇది వ్యూహమా లేక భ్రమణ? రాహుల్ కుర్చీ ఇస్తాడట, రేవంత్ కూర్చుంటాడట. వాస్తవాలకు దూరంగా రేవంత్ భవిష్యత్తు వాణి. హైకమాండ్ సంస్కృతిని మర్చిపోయారా? రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వాళ్ళలోనే చర్చ జరుగుతుందంట. 2034 వరకు నేనే సీఎం అంటున్న రేవంత్ ఉన్నది ఊడే 12 ఏళ్ల ముచ్చట దేశానికి రేవంత్ సాబ్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. మాటలతో కోటలు దాటించడం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యర్థులపై విమర్శలు చేయాలన్నా, తనను తాను ప్రమోట్ చేసుకోవాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. ఈ విషయాన్నైనా సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థులకు తగిలేలా మాట్లాడడం ఆయన నైజం. అదే రేవంత్ను జనాల్లోకి తీసుకెళ్ళింది, తిరుగులేని బలంగా మార్చింది. ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బిల్డప్ మాటలకు బాప్ అని అనిపించుకునేలా ఉన్నారనే గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాబోయే 10 ఏళ్ల రాజకీయాల భవిష్యత్తును తానే డిసైడ్ చేస్తున్నట్లు, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తానని, 2034 దాకా తానే సీఎం కుర్చీలో ఉంటానని ఆయన చెప్పిన లెక్కలు క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆమడ దూరంలో కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్గా మాత్రమే కనిపిస్తున్నాయి. నిజానికి రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. కాబట్టి 2034 దాకా నేనే అంటే నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రజలు డిసైడ్ చేస్తారు కదా అది. ఇక తెలంగాణ సన్నాలకు ఫుల్ డిమాండ్ ఉందంట. ఎందుకు? పక్క రాష్ట్రాల్లో కూడా కొనుక్కోబోతానికి రెడీ అవుతారు బియ్యం. కర్ణాటక వ్యాపారులు భారీగా కొనుగోలు. రాయచూర్, బళ్ళారి ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏపీ వ్యాపారులు, మిల్లర్ల కొనుగోలు. ఏపీ, చెన్నై మధ్యవర్తుల లావాదేవీలు. యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్.
70 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయే ఛాన్స్ ఉందంట. క్షేత్రస్థాయిలో రైతులకు తిప్పలే కారణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక డాలర్ దాదాగిరి, పెట్టుబడులకు స్వర్గధామంగా అమెరికా. ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెడితే పైసలు ఎక్కువ వస్తాయి కదా. రూపాయి అక్కడ డాలర్ అంటే మనకు 96 రూపాయలు కావాలి, ఆ పరిస్థితి ఉంది. వడ్డీ రేట్ల పెంపుతో మారిన సీన్. యుఎస్కు ప్రవాహంలా పెట్టుబడులు వస్తున్నాయి. డాలర్ డామినేట్స్తో ఎమర్జింగ్ మార్కెట్లకు షాకు. ఇక ఫెడ్ నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుమార్పులు వస్తున్నాయి. భారత్ మార్కెట్లపై విదేశీ పెట్టుబడుల ఒత్తిడి. అంతర్జాతీయంగా దిగజారిన రూపాయి విలువ. భారత్కు గుదిబండగా దిగుమతుల ఖర్చు. అమెరికాకు అనుకూలంగా మారిన భౌగోళిక ఉద్రిక్తతలు. గ్లోబల్ ఆర్థిక మార్పులను భారత్ తప్పక తట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ దాదాగిరి నడుస్తుంది. పెట్టుబడులకు అమెరికా స్వర్గధామంగా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు అమెరికా డాలర్ అత్యంత ఆధిపత్యం మరింత బలపడుతోంది. కరోనా అనంతరం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ఇదంతా చేస్తుందంట. కాబట్టి అమెరికాలో అట్లున్నది లెక్క. నిజామాబాద్కు రేవంత్ పంగనామం. మహేష్ గౌడ్ను అనగదొక్కేందుకే మొండి చేయి. ఔటర్ రింగ్ రోడ్డు హామీ ఏమాయే? దేవుళ్ళను మోసం చేసినోడికి ప్రజల్ని మోసం చేయడం పెద్ద మ్యాటర్ కాదు. బుల్లెట్ రైలు విషయంలో సీఎం పచ్చి అబద్ధాలు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నాడు. నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అనగదొక్కేందుకే జిల్లాకు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని, ఇందూరు ప్రజలను మోసం చేస్తే ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఎవరు ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు. ఆర్థిక సంక్షేమంలో పాకిస్తాన్. లీటర్ పెట్రోలు 410 రూపాయలట లీటర్ పెట్రోల్. హై స్పీడ్ డీజిల్ ధర 410 రూపాయలు. రికార్డు స్థాయికి ఇంధన ధరలు. నరకప్రాయంగా మారిన సామాన్యుడి జీవితం. ఏడా పాకిస్తాన్లో దారుణంగా ఉంది పరిస్థితి. మండుతున్న నిత్యావసరాల ధరలు. ఎలక్ట్రిక్ బైకులకు పెరిగిన డిమాండ్. ఇక చైనాలో ఎత్తుకువేకి వచ్చిందంట. ఇది భూకంపం. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఇక తెలంగాణ సన్నాలకు ఫుల్ డిమాండ్ ఉందంట. ఉపా కేసుల్లో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి, యూఏపీఏ కేసుల్లో నిందితుడు బెయిల్ పొందవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లను నరకొద్దు అని చెప్పేసి ఇచ్చిన మంచిగా ఉండదు, కానీ ఆ కేబీఆర్ పార్క్ వాడి పేరు ఎందుకు పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం చేసిండు. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులందరూ కూడా హాజరైనరు. నిన్న ఒక పెద్ద ఆమె అక్కడ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరకు వస్తుంది అట్లా సంతోషంగా. ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చింది. తర్వాత రాహుల్ గాంధీ ఇగో నిన్న కార్యక్రమంలో భాగంగా మొత్తం పబ్లిక్ వచ్చిండ్రు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం చేసిండు. సతీశన్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు. డించక అనేది మాకేం పెట్టదు, అదో పరిశాలం. మాకు డించక మీద మాకు అయింది, కొన్ని ఆంక్షలు ఉన్నాయి. రైట్. ఇక
రాష్ట్ర పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ సన్మానం చేసింది. శివధర్ రెడ్డి, తర్వాత సివి ఆనంద్, అనిల్ కుమార్, సుమతిలకు జ్ఞాపకాలు అందజేసినారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక నీట్ లీక్ కేసులో మరో అరెస్టు. ఇక లాతూర్లో కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ. 3 రకాలుగా సాగు భూములు విలువ సవరణ అంట. సుశ్రీగా రేట్లు పెంచుతున్నారు. మంచిగానే ఉన్నా కానీ రైతులకేం పైసలు ఇస్తారట. పాప వాళ్ళకి బాధ ఉన్నది. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చు రేట్లు పెంచితే మొత్తం రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం వస్తుంది అనమాట ప్రభుత్వానికి. దాంతో అది పెంచుకోవడానికి ఇది రేట్లు పెంచుతున్నారు, మన కోసం కాదు. ఎకరా ప్రభుత్వ విలువ 1.75 లక్షల నుంచి 1,75,000 నుంచి 2,75,000 పెంచుతున్నారట. ఇక ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షల రూపాయలు, అపార్ట్మెంట్లో చదరపు అడుగు 6,000 రూపాయలు పెంచుతున్నారట. ఈ నెల 28 నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. వాణిజ్య ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య ప్రాంతాల్లో విలువ సవరణ ఒకే తరహాలో ఉండేలా కసరత్తు చేస్తున్నట. ఏది కసరత్తు చేసినా ఏం చేసినా కానీ స్టాంప్ రేట్లు ఈ రేట్లు పెంచితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్టు. ఇరాన్ తాజా ప్రతిపాదన, ట్రంప్ తిరస్కరణ. బాంబులతోనే చర్చలు కొనసాగుతాయన్న అమెరికా, ఇరాన్లో తుపాకుల వాడకంపై పౌరులకు శిక్షణ ఇస్తున్నట. చూసుకోయిగా ఆయిల్ ఫామ్లోకి నర్మెటా యూనిట్ ప్రారంభంతో సాగు పెంపునకు ఊతమని చెప్పేసి సిద్దిపేట జిల్లా నర్మెటా దగ్గర ఇది ప్లాంట్ పెట్టిరు కదా, అది పెట్టిరు కదా, ఫ్యాక్టరీని ఓపెన్ చేసిరు కదా. దాంతో రైతులు ఎక్కువ మంది ఈ ఆయిల్ ఫామ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట. కొత్తగా ముందుకొచ్చిన 5,000 మంది రైతులు 2 నెలల్లో 17,000 టన్నుల గెలలు శుద్ధి చేసిరట. రైతులకు 37 కోట్ల రూపాయలు చెల్లింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించి. నర్మిట కర్మాగారాన్ని ఈ మధ్యన ఓపెన్ చేసిండు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పట్టణీకరణతో తగ్గిన దేవాదుల ఆయకట్టులోని 50,000 ఎకరాలకు నీరివ్వాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని అధికారులు నివేదిక పెట్టిరట. ఇవన్నీ తాగునీటికి అవుతుంది, సాగునీటికి అవుతలేవని. ఇక నింగిలోకి వెళ్లేందుకు నీటిలో శిక్షణ కేంద్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మానవ సహిత అంతరిక్ష యాత్రికుల కోసం భారత్కు చెందిన ఓ అంకుర సంస్థ దేశంలోని తొలిసారిగా నీటి అడుగున ప్రయోగాత్మక ఆవాసాన్ని ఏర్పాటు చేయబోతుందట. ఈ కేంద్రం ఈ ఏడాది చివరిలోగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఏకకాలంలో జోసా దాసా కౌన్సిలింగ్లు. ఈనాడుతో IIEST డైరెక్టర్, సీషాట్ చైర్మన్ VMSR మూర్తి మాట్లాడినట. 2 విడతలుగా సీషాట్లో ప్రత్యేక కౌన్సిలింగ్ ఉంటుంది. తద్వారా NITలు, తర్వాత IIITలు, GFITల్లో ప్రవేశాలు ఉంటాయంట. GFTIల్లో ఈసారి కొత్తగా 9 కేంద్ర సంస్థలు వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. విద్యా సంస్థలు 114 విద్యా సంస్థలు, 48,000 సీట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. 2టికి ఒకటేసారి ఇస్తారట, ఏకకాలంలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తారట. భగీరథ స్నేహితుల వాంగ్మూలం సేకరణ. ఎవరు? బండి సంజయ్ కుమారుడి స్నేహితులని. ఇకపై ఫోక్సో కోర్టులో కేసు విచారణ చేస్తారట. నిందితుడి పోలీస్ కస్టడీకి ఇవాళ పిటిషన్ దాఖలు చేస్తారు. సంచలనం సృష్టిస్తున్న భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిండ్రు. ఒకవైపు ఆధారాలను సేకరిస్తూనే మరోవైపు ఆయా సంఘాలకు సంబంధించి వివరాలను తెలిపే అవకాశం ఉందని భావిస్తున్న వారిని విచారిస్తున్నారట. సోమవారం 2 యువకులు ఒక యువతిని ప్రశ్నించారట. చెల్లపల్లి జైల్లో ఉన్న భగీరథను ఉదయం అతని తల్లి ములాఖతులో భాగంగా కలిసింది. మైనర్ అయినటువంటి తన కుమార్తెను బండి భగీరథ్ గత ఏడాది అక్టోబర్ 26న ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించిందని ఆమె ఆరోపిస్తున్నది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఈడుండే కదా, రైట్ వస్తుందా? ఇక బగ్గుమన్న సూర్యుడు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో 45.7 డిగ్రీలు నమోదైంది. మామూలుగా 45 డిగ్రీల పైన చూసుకొని ఎట్లుందో. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 4 చనిపోయారు. ఎండవేడిమికి తోడు వడగాల్పులు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. సీట్ల పెంపు 50%. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేలా బిల్లు. ఇది కేంద్రం యోచన. ఇక జూన్లో మళ్ళీ పార్లమెంటు సమావేశాలని చెప్పేసి ఒక వార్త వేసింది. ఇది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదంటే అంచనాతోటి రాసినట్టు.
ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం. సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నట. ఈసారిలాగైనా బిల్లుని ఆమోదింపజేయాలని చెప్పి వ్యూహరచన చేస్తున్నారు. ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చిరట. జూన్ 9కి సర్కార్ 2 ఏళ్ల పాలన, భారీగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుంట. కేంద్రంలో 30 మందికి ఉద్వాసన పలికే అవకాశం, ఇప్పటికే రంగం సిద్ధం. ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీలో బాధ్యతలు అప్పగింత, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. నితీష్కు రైల్వే లేదా వ్యవసాయం ఇస్తారట. ఇట్లా మొత్తం మీద మంత్రులను కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంట కేంద్ర ప్రభుత్వంలో. కాబట్టి ఇక్కడ ఏది నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, తర్వాత మహిళా రిజర్వేషన్కి సంబంధించి 2 నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందంట. కేబీఆర్ పార్క్ పరిధిలో చెట్లు నరకొద్దు, 25 నుంచి 35 మీటర్లలో పరిధిలో ఎలాంటి పనులు చేపట్టొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపుపై నివేదిక ఇవ్వాలని నోటీసులు ఇచ్చిరట. హైదరాబాద్కు కేబీఆర్ పార్కు ఊపిరి, 19,000 మంది అభ్యంతరాలను పట్టించుకోలేదని చెప్పేసి పిటిషనర్ వాదించారు కోర్టులో. భూముల విలువ పెంపు గరిష్టంగా 100%. చూసుకో, 100% అంటే తక్కువ అన్నట, లేక డబుల్ చేస్తారు అన్నట్టు. ఇవాళ ₹1,00,000 రిజిస్ట్రేషన్కి అయితే రేపు 2 లక్షలు ఇస్తారు, రేపు ఇవాళ 10 లక్షలు అయితే రేపు 20 లక్షలు ఇస్తారు, డబుల్ అన్నట్టు. అంతకు మించి పెంచొద్దని నిర్ణయించిన ప్రభుత్వం ఇక ఓఆర్ఆర్ లోపల ఎకరాకు కనిష్ట విలువ 15 లక్షలు ఉంది. ఓఆర్ఆర్ని ఆనుకొని ఇక హెచ్ఎండిఏ పరిధిలో 10 లక్షలు ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా 5 లక్షలు, పంచాయతీల పరిధిలో 2,75,000 కనిష్ట విలువ ఉంది. అయితే 28 నుంచి కొత్త విలువల ప్రకారం స్టాంపు డ్యూటీ ఉంటుందంట. దాంతో రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే ఇప్పుడు చేసుకోరు. 1000 నుంచి 1,500 కోట్ల అదనపు ఆదాయం అని చెప్పి సమకూరుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు ప్రభుత్వానికి. ఇక భారత్లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరం, ప్రత్యేక కథనం వేసింది. ఇందాక తిన్మన్మలను మాట్లాడిన దీనిపైనే. మైనార్టీల హక్కులు చట్టబద్ధ పాలన కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనకు ముందు నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ వ్యాఖ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. మోడీకి నార్వే అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చిండ్రట. ఎక్కడ వస్తలేదండి. ఆహా, ఇది లోపలికి వెళ్ళినా రైట్. ఇది కాలేదు కదా. నెదర్లాండ్ పర్యటన కొనసాగింది ప్రధాని మోడీది. అత్యున్నత పురస్కారం కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. నిన్న అక్కడ సాంప్రదాయ నృత్యాలు చేసినటువంటి వాళ్ళని పలకరించడం మనోళ్ళని, అక్కడ వాళ్ళని కూడా ప్రవాస భారతీయులు కూడా ఉన్నట్టున్నారు అక్కడ. సాంప్రదాయ సంగీతం అని కూడా విన్నాడు. రైట్, కార్యక్రమం అట్లా నడిచింది. డౌన్లోడ్ కాలే ఇంకేది. ఇక బెంగాల్లో మత ఆధారిత పథకాలకు స్వస్తి, ఇమాంలు పూజారులకు వృత్తి నిలిపివేతకు సువేందు సర్కార్ నిర్ణయం తీసుకుందట. వాళ్ళకి ఇవ్వద్దని, రోడ్లపై నమాజులు చేయొద్దు, షిఫ్ట్ల వారి ప్రార్థనలు చేసుకోండి అని చెప్పేసి యూపీ సీఎం చెప్తున్నాడు. ప్రార్థనలకు స్థలాలు సరిపోకపోతే జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. ఇది సరిపోతలేదు కాబట్టి ఇంకెందుకు ఎక్కువ మందికి అంటారు అని చెప్పేసి అన్నాడట.
ఈమెకు రుణం ఇస్తే మరణమే, చంపేసిందట వేస్ట్ ఫెలో. ఈమెనే ఇద్దరిని చంపేసింది. ఇక ఆరుగురు, ఇంకో వాళ్ళు కూడా వస్తే టైంకి వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా చంపేస్తుండేనట. ఈమెకు అప్పిచ్చిండ్రు, అప్పిచ్చి మళ్ళీ అప్పు ఎప్పుడు ఇస్తావు ఏం కథ అంటే ఇస్తుందా అని చెప్పి పిలిచి చంపేసింది దాన్ని. ఇంకో ఆరుగురు టైంకి అక్కడ పోలేదట, వాళ్ళు పోకపోతే వాళ్ళు బతికిరు ఇప్పుడు పాపం. మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలిది తీరిది. అప్పు ఇచ్చిన మిగతా ఆరుగురిని చంపేందుకు ప్లాన్ చేసిందట. పోలీసులకు పట్టుబడకుంటే అదే రోజు మరో 6 హత్యకు కూడా స్కెచ్ చేసిందట, ఇంకొకరిని కూడా చంపేద్దామని. ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు నిందితురాలు వాంగ్మూలాన్ని రికార్డు చేసిండ్రు. ఈమె నిందితురాలు దుర్మార్గురాలు, ఒక లక్షణ రాక్షసి కంటే ఇంకా అన్యాయం. కరీమాబి అంట. ఇక ఖలీద్కు బెయిల్ నిరాకరణ సరికాదు. సుప్రీంకోర్టు గత తీర్పుపై బెంచ్ అసంతృప్తి. బెయిల్ తప్పనిసరి, జైలు మినహాయింపు అనే సూత్రం ఊపా కేసు నిందితులకు సైతం వర్తిస్తుంది. విచారణలో తీవ్ర జాప్యం, సుదీర్ఘ నిర్బంధం, అమలైన కేసుల్లో కోర్టులు బెయిల్ ఇవ్వచ్చు. ఉపా కేసుల్లో 2 నుంచి 6% మందికి శిక్షలు. జస్టిస్ నాగరత్న తర్వాత జస్టిస్ భుయాన్ల ధర్మాసనం వ్యాఖ్యానించిందట. ప్రాచీన ఆలయాలకు శాశ్వత ఆయుష్. కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా IITH కంప్యూటర్ విప్లవం, చారిత్రక ఆలయాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇక GIS గ్రామెట్రీతో ప్రతి అంగళం రికార్డు చేస్తారట. డిజిటల్ టెక్నాలజీతో వారసత్వ కట్టడాల సంరక్షణ, IIT హైదరాబాద్ శాస్త్రవేత్తల భగీరథ ప్రయత్నం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అమ్మో 131(1)A బడాబాబుల్లో గుబులు పుట్టిస్తున్న IT సెక్షన్ నోటీస్ అంట. దేశంలోనే అత్యధిక నోటీసులు హైదరాబాద్ యూనిట్ నుంచే ఉన్నాయట. 2 తెలుగు రాష్ట్రాలకు ఇన్వెస్టిగేషన్ విభాగం పరిధిలోకి వస్తున్నాయి. అందుకే రియల్ ఎస్టేట్ బడా వ్యాపారుల చేతుల్లో ఆందోళన. ఇక జవాబు ఎలా చెప్పాలంటూ నోటీస్ అందిన వారి తర్జన భర్జన. నోటీస్ తమకు వర్తిస్తుందా అంటూ మిగతా వారిలో గుబులు పుట్టుకుందట. దీని కింద నోటీస్ అందితే చిట్టా మొత్తం విప్పాల్సిందే. ఈ నోటీస్ ఇచ్చే అధికారికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఐటీకి సంబంధించి రేవంత్ బీజేపీలో చేరుతారేమో అంటున్నాడు. ఎవరు? ఎంపీ ధర్మపురి అరవింద్. మరో సువేందు అధికారిలా మారుతారేమో, నాతో కలవండి అన్న మోదీ వ్యాఖ్యలు వెనుక అంతరార్థం అదేనేమో. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లను మోసం చేసింది. వారు ఇకనైనా ఆలోచన చేయాలి. రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నాడు. ఇక హైకోర్టుల సీజేలు వర్చువల్ విచారణకు నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నాడు. ఎందుకంటే ఎండాకాలం సెలవులలో లేకపోతే ఇట్లా అంత ఇబ్బంది అవుతుంది కదా. శుక్రవారంలో చేపట్టాలని CJI జస్టిస్ సూర్యకాంత్ సూచన. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు. విదేశీ పర్యటనలు తగ్గించండి, ఎలక్ట్రిక్ వాహనాలకు మారండి. SBI తర్వాత LIC ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మిత్రులు మళ్ళీ కలిసినట్లుంది. మా లక్ష్యం రాహుల్ను ప్రధాని చేయడమే. ఆ రోజు కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎక్స్లో అభివర్ణించిండు సీఎం రేవంత్ రెడ్డి. కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా చేశారు. ఖర్గే, రాహుల్, రేవంత్, సిద్ధరామయ్య హాజరైనరు. జూన్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అట. ఎక్కడక్కడ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమె చూద్దాం. ఈడున్నది అమ్మకానికి 28 హైవేలట. 35,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ప్రయాణికులపై మరింత పెరగనున్న టోల్ భారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించిందంట. ఏం చేసినారో మరి ఇప్పటిదాకా పేరు మార్చకుండా. నిరసనపై బండి అనుచరుల గుండాగిరి అని చెప్పేసి, కాంగ్రెస్ పంట కొనుగోళ్లు రైతుకు కన్నీళ్ళు అని చెప్పేసి ఇట్లా వార్తలు వేసుకొచ్చింది. మీకు అన్ని నిరసనలే కనిపిస్తాయి ఇంట్లో మీకు. గన్ గేమ్ అంట. పేలిన భూస్కామ్. జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు. జూబ్లీ హిల్స్లో పాయింట్ బ్లాంక్ మంచిరేవుల్లో బిగ్ అటాక్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళ తమ్ముళ్ళ కండ్లలో ఆనందం కోసమే ఈ పని చేసిండని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని పేపర్ అంతా తీసుకొచ్చింది. ఇవి ఎవరు వీళ్ళంతా?
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మంచిర్యాలలో బిల్డింగ్ భూమి, అనేక మంది బిల్డర్ల వెంచర్లు, 114 రకాల ఎండోమెంట్ భూమి, సర్కారీ భూమిలో 100 ఫీట్ల రోడ్డు, ఏమిటా దందా అని చెప్పేసి ఇట్లా తలాతోక లేకుండా రాశారేమిటి అనుకోకుండా అని చెప్పేసి వేసుకొచ్చింది, కథనం వేసుకొచ్చింది ఈమె. కొన్ని నెలలుగా నమస్తే తెలంగాణ ఇన్వెస్టిగేషన్ చేసి రాసిందని చెప్తా ఉన్నారు. అప్పు ఇచ్చిన వాళ్ళను కళ తీర్చే స్కెచ్, ఇద్దరి హత్య, మరో 6గురికి మర్డర్కి ప్లాన్ చేసిందట ఓ మహిళ వెస్ట్ ఫెలో. డిప్యూటీ సీఎం పదవికి కత్తెర, మంత్రివర్గం నుంచి బట్టిని సాగనంపేందుకు పావులు, ఆయనను స్పీకర్ పదవికి సిఫారసు చేసిన ముఖ్య నేత, అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో భర్తీ, మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదనలు అని చెప్పేసి ఒకటి అనుమానాస్పదంగా రాసుకొచ్చింది స్టోరీ. చెప్పులు మోసిన వాళ్ళకి కాంగ్రెస్లో పదవులా అని చెప్పేసి రేణుకా చౌదరి అంటున్నట్టుగా ఒక వార్త వేసిండ్రు. రేవంత్ మరో సువేందు, మోదీకి రేవంత్కు ఏమన్నా లింక్ ఉన్నదేమో అని చెప్పేసి అంటున్నట్టుగా ఒక వార్త వేసింది. సింగరేణికి మరో గండం, గోల్డెన్ షేక్ హ్యాండ్, ఇక వీఆర్ఎస్ పేర వేలాడుతున్న వేట కొడవలి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎవడి గేమ్ వాడిదే అని చెప్పేసి గన్ గేమ్ పేలిన భూ స్కామ్ అని చెప్పేసి ఏందో మరి కథంతా. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్ టు రీకాల్ కూడా అవసరం. కాబట్టి రైట్ టు రీకాల్ రావాలంటే మా పార్టీతో సాధ్యమవుతుందని చెప్తా ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే 100% రైట్ టు రీకాల్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నాడు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి విద్యార్థి యొక్క హక్కు. కాబట్టి తల్లిదండ్రులు దీనిపైన దృష్టి పెట్టాలి. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.